హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈ వీడియోలో పాత చింతకాయ కొరివి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదైతే మా అమ్మమ్మ గారి రెసిపీ. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత భాగాన్ని తీసుకొని ఇలా పోపు వేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే నోటికి మహారుచిగా ఉంటుంది. అలాగే దీన్ని తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఎలాగో మార్కెట్లో పండు మిరపకాయలు అలాగే చింతకాయలు విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి ఉప్పు పసుపు వేసి తొక్కిన చింతకాయ తొక్కుని వాడుతున్నాను. మీరు చింతకాయల్ని వాడాలి అనుకుంటే 1/2 కేజీ చింతకాయలకి 1/2 కేజీ పండు మిరపకాయలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీరు కారం తక్కువ తింటే 3/4 కేజీ చింతకాయలకి 1/2 కేజీ పండు మిరపకాయలు సరిపోతాయి. పండు మిరపకాయల్ని తొడాలు తీసేసి గట్టిగా ఉన్న మిరపకాయలను మాత్రమే వాడండి. పండు మిరపకాయల్ని తడి క్లాత్తో తుడిచిన తర్వాత పొడి క్లాత్తో తుడిచేసుకోండి. ఇలా అన్ని పండు మిరపకాయల్ని తుడుచుకొని ఒక వెడల్పాటి పళ్ళెంలోకి వేసుకొని 1 గంట పాటు చక్కగా ఎండకి ఆరబెట్టుకున్నారంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఆరబెట్టుకునే లోపల ఒక బాండీ స్టవ్ మీద పెట్టేసేసి 3 టేబుల్ స్పూన్ల వరకు మెంతుల్ని వేసేసుకోండి. వీటిని సన్నని సెగ మీద బాగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోండి. ఇవి 3/4 భాగం వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసేసి జీలకర్ర మంచి సువాసన వచ్చి వేగే వరకు సిమ్లోనే వేపుకోండి. వీటన్నిటిని ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత చక్కగా చల్లార పెట్టేసుకోండి. మెంతులు అనేవి బాగా ఎర్రగా వేగితేనే మంచి రుచికరంగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు చల్లార పెట్టుకున్న వాటిని పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవడమే. పల్స్ మోడ్లో మిక్సీ ఆపి ఆన్ చేస్తూ పట్టుకున్నారంటే పొడి అనేది ఈజీగా సిద్ధమైపోతుంది. చూడండి, ఇలా రెడీ చేసుకున్న పొడిని కొంచెం సేపు చల్లార పెట్టుకోండి. ఇప్పుడు పొడిగా ఉన్న ఇంకొక మిక్సీ జార్ని తీసుకోండి. దీనిలోకి ఇందాక ఆరపెట్టుకున్న పండు మిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని 3 భాగాలుగా చేసి 1 భాగం మాత్రమే వేసుకోండి. అలాగే దీంట్లో 2 టేబుల్ స్పూన్ల క్రిస్టల్ సాల్ట్ వేసేసేయండి. పచ్చడిని 3 భాగాలుగా మిక్సీ ఆడించుకుంటే సులువుగా ఉంటుంది. ఫస్ట్ అయితే పండు మిరపకాయలు ఉప్పు కలిపి చక్కగా మిక్సీ ఆడించుకోండి. వక్క తొక్కలుగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో 1 గుప్పెడు వరకు చింతకాయ తొక్కుని వేసేసేయండి. అదే మీరు చింతకాయలతో ఈ పచ్చడి తయారు చేసుకుంటే చింతకాయల్ని ముందుగా రోట్లో తొక్కుకున్న తర్వాత దీంట్లో వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇందాక సిద్ధం చేసుకున్న మెంతి పొడిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసేసి మరలా దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. మీరు ఇదే పచ్చడిని గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు లేదా రోట్లో అయినా రుబ్బుకోవచ్చు. అలా రెడీ అయిన 1 వాయ పచ్చడిని ఒక శుభ్రమైన పొడిగా ఉన్న గిన్నెలోకి తీసుకోండి. ఇలా 3 మాట్లు పచ్చడిని మిక్సీ ఆడించుకుంటే చింతకాయ తొక్కు కొరివి కారం రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో లేదా ఇలా గాజు సీసాలో పెట్టేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పచ్చడిని కొంచెంగా తీసి పోపు వేసుకొని తినవచ్చు. ఉప్పు అనేది కరెక్ట్గా వేశారంటే ఈ పచ్చడి 2 ఏళ్ళైనా కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. దీనికి పోపు వేసుకోవటానికి వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెని 4 టేబుల్ స్పూన్ల వరకు ఒక బాండీలో వేసి అది వేడెక్కిన తర్వాత టేబుల్ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేసి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత దంచుకున్న 15 వెల్లుల్లి రెబ్బల్ని వేసేసేయండి. స్లో ఫ్లేమ్లో వెల్లుల్లి రెమ్మలు కొంచెం వేగిన తర్వాత 5 ఎండుమిరపకాయలు 2 రెమ్మల కరివేపాకు వేసేసి పోపంతా మంచి గుమగుమలాడుతున్నప్పుడు రుబ్బి పెట్టుకున్న చింతకాయ కొరివి కారాన్ని కావలసినంత దీంట్లో వేసేసుకొని నూనెలో బాగా కలిసే విధంగా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు సిమ్లోనే దీన్ని ఉడికించుకున్నామంటే పచ్చడి చక్కగా రెడీ అయిపోతుంది.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ చింతకాయ కొరివికారం. మీరు కూడా దీన్ని తప్పనిసరిగా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రోగనిరోధక శక్తిని ఎంతో ఇంప్రూవ్ చేసే ఈ చింతకాయ కొరివికారం వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.